వీక్షకులకు స్వాగతం. నమస్కారం. సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవం పేరిట సమ్మె చేసే ఆలోచన చలో విజయవాడ లాంటి పిలుపులు ఇస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళు ఏం చేశారని సమ్మె చేయబోతున్నారు, ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయట్లేదని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవం పేరిట సమ్మె చేస్తూ ఉంటున్నారు. అంత అవసరమే వచ్చింది, వాళ్ళకి ప్రభుత్వం ఏం చేయలేదంటారు. ఇది అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజు నాడు 2019లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. అంతకుముందు గ్రామ సచివాలయం సిబ్బంది లేరా? ఉన్నారు. వాళ్ళు విధులు నిర్వహించలేదా? వాళ్ళు సహాయ సహకారులు ఎవరైనా ఉన్నారా ఆ రోజుల్లో? వాళ్ళకి లేరు కదా. మరి అయినా సరే విధులు నిర్వహించారు కదా. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఈ పెన్షన్లకు సంబంధించింది కావచ్చు, వేరే కార్యక్రమాలకు కావచ్చు, వాళ్ళని వినియోగించారు. అది ఆ ప్రభుత్వం నియమించుకుంది కాబట్టి 2019 తర్వాత. మరి అంతకుముందంతా నిర్వహించింది వీళ్ళే కదా. మరి ఆ రోజు లేనిది ఈరోజు కొత్తగా వీళ్ళకి అదనంగా ఏమొచ్చింది? పైపెచ్చు ఈరోజు సహాయకులు కూడా ఉన్నారు కదా వాళ్ళు నియమించిన దాంట్లో. మరి వాళ్ళు ఉన్నారు కదా, మేము ఎందుకు ఆ బాధ్యత నిర్వహించాలి, మాకెందుకు జీతభత్యాలు ఇవ్వాలి? ఇది రాష్ట్ర ప్రజల యొక్క శ్రమ, పన్నుల రూపాయలు తీసుకుంటున్నాం కదా, అందుట్లో మేము కూడా భాగస్వాములే కదా, మాకు అదనంగా ఎందుకు కేటాయించాలి, మాకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ డబ్బులు మాకు ఎందుకు ఇవ్వాలని చెప్పని ఆ రోజు వీళ్ళు ఏమైనా ప్రశ్నించారా? లేదు కదా. ఈరోజు 1,30,000 మందిని వాళ్ళు తీసుకున్నారు. ఆ గత ప్రభుత్వం తీసుకున్న దాన్ని రెగ్యులైజర్ చేశారు. వాళ్ళు ఏంటి, అటెండర్ కంటే ఎక్కువ మామూలుగా, దాని గురించి మనం వెళ్ళొద్దులే. ఆ స్థాయి కదా వాళ్ళది. గ్రేడ్ 5 కిందకు వస్తారు కదా వాళ్ళు. మరి ఆ రోజు తీసుకున్నటువంటి పర్పస్ ఏంటి? తర్వాత ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళని తొలగిస్తారు అని చెప్పని విష ప్రచారం చేసి ఓట్లు బ్యాంక్గా మార్చుకొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చేసుకోవాలని గత ప్రభుత్వం చేసిన దాంట్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు కదా. అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నియమించాడు, మనం తొలగిద్దామని ఆలోచన అయితే చేయట్లేదు కదా. వాళ్ళకి సంబంధించిన వివిధ శాఖల్లోకి వాళ్ళని బదలాయిస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళ చేత ఏం చేయించాలి అని చెప్పి చేపిస్తూ ఉన్నారు. వాళ్ళ చేత పెన్షన్లు ఇప్పిస్తూ ఉన్నారు. అది 1 రోజు 2 రోజులే కదా జరుగుతుంది. మ్యాక్సిమం 1 రోజు కార్యక్రమం ఉండదు. సరే 2 రోజులు చేసుకుందాం. గతంలో చేశారు కదా, గతంలో వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆ రోజు చూసుకుంటా ఉంటే వయసు రీత్యా వాళ్ళు బయటికి రాలేని వాళ్ళు, వయోవృద్ధులు ఎక్కువ మంది కావచ్చు, వాళ్ళు కావచ్చు, లేదంటే అంగవైకల్యం ఉండేవాళ్ళు కావచ్చు, అంటే నడవడానికి ఇబ్బంది వాళ్ళు కావచ్చు, మంచంలోంచి లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి రోగులకు సంబంధించింది కావచ్చు, వాళ్ళకి కదా తీసుకెళ్ళి ఇవ్వమంటుంది. అంతకుముందు ఇచ్చిన అదనంగా వీళ్ళే కదా మీకు యాడ్ అవుతుంది. అది ఇంతకుముందు కూడా జరిగిందే కదా ప్రక్రియ. అదంతా ఊరికి 10 మంది ఉంటారు. బాగుంది. 10 మంది కాదు, 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు. అది వాళ్ళ బాధ్యత కాదా? ప్రభుత్వం వాళ్ళకి జీతభత్యాలు ఇస్తుంది ఎందుకు? మిగిలిన రోజులు వాళ్ళు ఏం కార్యక్రమాలు చేపడుతున్నారు, అదనంగా ఏం చేస్తున్నారు, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవకాశం అయితే ఉందని చెప్పి నేను భావిస్తున్నా. మీరు కొంతమంది సంఘ నాయకుల యొక్క ప్రలోభాలకు లొంగి వాళ్ళ కోసం మీరు చేస్తున్నారా, రాష్ట్రం కోసం చేస్తున్నారా, మీకోసం చేస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. రాష్ట్రం గురించి ఆలోచిస్తే మీరు అసలు దీన్ని ఎత్తుకోరు. మీ గురించి మీరు ఆలోచించుకున్నా కూడా ఈ సమ్మె ఆలోచన మీరు చేయరు. ఎందుకంటే మీకు జరిగే నష్టం అంటూ ఏం లేదు. మీకు ఉద్యోగాలు తొలగించట్లేదు, మీకు అదనపు భారం కూడా మోపట్లేదు. మరి ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని ఎన్నుకోవడం అంటే నిస్సందేహంగా ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. మీరు ఆ సంఘ నాయకులు ఎవరైతే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారో వాళ్ళని నిలదీయాల్సింది ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తారంటే మాత్రం నిస్సందేహంగా ఇది తప్పనైతే నేను చెప్తున్నాను. వాళ్ళ కోరికలు ఏంటంటే సార్, వాలంటరీ విధుల నుంచి విముక్తి కల్పించాలంట, ఓషనల్ ఇంక్రిమెంట్లు కావాలంట, స్పెషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలంట. ఆ విధుల నుంచి తప్పించమంటారు, ఇంక్రిమెంట్లు కావాలంటున్నారు వాళ్ళు. అదే అంటే పని చేయం, మేమైతే పని చేయం, మాకు జీతభత్యాలు కావాలి, ప్రజల కోసం మేము పని చేయం, మా కోసం మాత్రం మీరు ప్రజల డబ్బు మాకు ఇవ్వాలి. ఇదే కదా వాళ్ళు అడుగుతుంది. అదే కోరిక. అంటే ఇది ప్రజలు కూడా నిర్ణయిస్తారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరించాలా. కొన్ని విషయాలలో సామధాన భేద దండోపాయాలని చెప్పి ఎప్పటి నుంచో మనకి దాని గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటాము. ఈరోజు ప్రభుత్వం మంచితనాన్ని వాళ్ళు ఎవరైతే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు కూడా ఇలా నాయకులుగా చలామణి అవుతున్నారో వాళ్ళ ప్రలోభాలకు లొంగితే ఈరోజు ఇప్పుడిప్పుడే అడుగులేస్తూ ముందుకు పయనిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని చేజేతులారా వీళ్ళు సమస్యల వలయంలోకి నెట్టే విధంగా వాళ్ళ ప్రలోభాలకి లొంగో లేకపోతే వాళ్ళ కోసం కనుక మీరు చేస్తే మీ జీవితాలే అగమ్యగోచరం అవుతాయి. ఇది కూడా గమనించుకోవాలి. గత ప్రభుత్వ పాలనలో జీతాల టైంకి ఇవ్వకపోయినా మాట్లాడిన ఈ నాయకులు, ఆ సచివాలయ ఉద్యోగులు
ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. అంటే సాధ్యమే కదా, ఎప్పుడైనా కాయలున్న చెట్టుకే కదా రాళ్ళు పడేది. ఏ కాయలు లేని చెట్టుకి రాళ్ళు ఎందుకు వేస్తారు? సేవల శ్రమను వృధా ఎందుకు చేసుకుంటారు? ఈ ప్రభుత్వం అంటే ఇచ్చింది కదా, చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా ఆయన వాళ్ళ సమస్యల గురించి ఆలోచించుకొని ఇస్తారు కాబట్టి, కఠినమైన చర్యలు తీసుకోరు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అయిద్దన్న ఉద్దేశంతో ఈ విధంగా ముందుకు వస్తూ ఉంటారు. దీన్ని అందుకే నేను అంటుంది, ప్రభుత్వం కూడా ఇవాళ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన విషయాలని నిజంగా వాళ్ళకి ఏదన్నా కావాల్సిన ఏదన్నా ఉంటే చేశారంటే తప్పు ఉండదు. కానీ వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, ఉద్యోగాలు లేక పరిస్థితి ఏ విధంగా ఉన్నారు, హలో రామచంద్ర అని చెప్పని వివిధ రాష్ట్రాలకి వలస వాళ్ళ కోసం ఈరోజు ఏదో ఇక్కడ తీసుకొచ్చి చేసుకుంటా ఉంటే మరి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళ అంతరాత్మని ఒకసారి ఆలోచించుకోవాలి. సచివాలయ ఉద్యోగులు వారు ఏం చేస్తున్నారని పునరాలోచించుకోవాలని, మనసాక్షిని ప్రశ్నించుకోవాలని, నెలకు 2 రోజులు పనిచేస్తూ గొంతెమ్మ కోరికలు కోరటం అన్యాయం అంటూ విశ్లేషించిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.